ఆ అమ్మాయి ఉంటుంది ఒక సామాన్యమైన వ్యక్తి ఇంట్లో కాదు. ఆ అమ్మాయిని చంపడం నీ వల్లే అవుతుందని నీ దగ్గరకు వచ్చాను. భార్గవి, హలో, నేను చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియ జీవితానికి అడ్డం రాను. ప్రియతో ఈ విషయం చెప్పు పిన్ని. బాబాయే కాదు, ఆ భగవంతుడే అడ్డం వచ్చినా ప్రియ జీవితానికి ఏం కాదు. నేను హామీ ఇస్తున్నాను. వాడొచ్చింది దొంగతనం చేయటానికి కాదే, మరి హత్య చేయటానికి. నీకిప్పుడు ఫోన్ చేసింది నువ్వు పంపించిన కిరాయి రౌడీ కాదు, రాజేంద్ర. రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి భార్గవిని చంపించడం ఏంటి? ఇంకొక్కసారి భార్గవినేమన్నా చెయ్యాలని ప్రయత్నిస్తే ఆ భగవంతుడే క్షమించినా నేను మాత్రం క్షమించను. నిలువునా తగలెట్టేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? కారు తాళాలు చూడగానే లాగుని మరీ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చునేదానివి. మీ డాడీ వద్దన్నా పోట్లాడి మరీ డ్రైవింగ్ చేసేదానివి. ఇప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నావు? కొంప తీసి అమెరికా వెళ్ళగానే డ్రైవింగ్ మర్చిపోయావా ఏంటి? వెళ్దాం పద. ఎక్కడికి? గుడికి వెళ్తున్నామండి. గుడికా? ఇప్పుడా? నాకు సర్జరీ ఉంది, నాకు కుదరదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను అమ్మాయి వెళ్తున్నాం. మీరు కారు తీసుకెళ్తే నేనెలా వెళ్ళాలి? గుడి సాయంత్రం కూడా తెరుస్తారు, అప్పుడు వెళ్ళండి. ఏ కార్యాన్నైనా వాయిదా వేయచ్చు కానీ దైవ కార్యాన్ని మాత్రం వాయిదా వేయకూడదండి. అమ్మాయి తిరిగొస్తే ప్రదక్షిణాలు చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చడం ఆలస్యం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. మీకంత అర్జెంట్ అయితే ఈ పూటకి ఆటోలో వెళ్ళండి. నువ్వేదో గుడికి వెళ్తున్నావంటే ఎప్పుడు వెళ్తున్నట్టు వెళ్తున్నావు అనుకున్నాను. నువ్వు మొక్కుకున్న సంగతి నాకేం తెలుసు? నువ్వు మొక్కావంటే నేను మొక్కినట్టే కదా. పద వెళదాం. చూసావమ్మ మీ డాడీ? పైకి కఠినంగా కనిపిస్తారే కాని మనసు చాలా మెత్తన. నేనెప్పుడు పిలిచినా గుడికొచ్చేవారు కాదు. నువ్వు తిరిగొచ్చాక ఆయనకు కూడా దైవభక్తి బాగా పెరిగింది. చూడు, పిలవకుండానే గుడికొస్తున్నారు. పద వెళ్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ. చూశావమ్మా, బిడ్డంటే తనకి ఎంత ప్రాణమో చూసావా? నువ్వు కనిపించగానే తన కళ్ళలో కనిపించిన ఆనందం చూసావా? ఆ ఆనందం చూడడం కోసమే నిన్ను నా కూతురిగా రమ్మని పిలిచాను. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు నాకు కనిపించి నా భార్యకు పునర్జన్మనిచ్చావు. నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా. నా వల్ల మీకెంత మేలు జరిగిందని మీరు అనుకుంటున్నారో మీ వల్ల నా కూడా అంతే మేలు జరిగింది. జీవితంలో అన్నీ కోల్పోయి నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను మీరు తీసుకొచ్చి నాకన్నీ కల్పించారు. ఈ జన్మలో దొరకదనుకున్న అమ్మ ప్రేమను కూడా దక్కేలా చేశారు. నా జీవితానికి అర్థం కల్పించారు. నేనే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మనమెవరం ఎవరికీ రుణపడి లేమమ్మా. మనమంతా కలిసి ఆ భగవంతుడికి రుణపడి ఉన్నాం. ఒకే జాతి పక్షుల్ని ఒకే గూటికి చేర్చినట్లు మనందరినీ ఒకచోటికి చేర్చి మన జీవితాల్లో సంతోషాన్ని నింపాడమ్మా. కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళుంటుందో? నేను తన కన్న కూతుర్ని కాదన్న విషయం అమ్మ ఎక్కడ పసిగడుతుందోనని భయంగా ఉంది నాన్న. ఆ పరిస్థితి మనకు కలగదమ్మా. మనల్ని కలిపిన భగవంతుడే మళ్ళీ మనల్ని విడదీస్తాడని నేను అనుకోను. అయినా నీకు అనుమానం ఎందుకు వస్తుందమ్మా? నువ్వెప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టావో అప్పటినుంచి నువ్వే మా బిడ్డవి.
మేమే నీ తల్లిదండ్రులం. చూడమ్మా, మనకి బాధను మిగిల్చే గతమేది మనకొద్దమ్మా. మొదలు పెట్టారా మీ తండ్రి కూతుర్ల కబుర్లు? మీరిద్దరూ కబుర్లాడడం మొదలు పెట్టారంటే ఇక ఈ లోకాన్నే పట్టించుకోరు. ఇప్పటి వరకు మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదని బాధపడ్డారు. ఇక మీరిద్దరూ కలిసి నన్ను పట్టించుకోవట్లేదని బాధపడాలి. కబుర్లాడింది చాలు గాని ప్రసాదం ఇలా ఇవ్వండి. అయ్యో, అయ్యో, అమ్మా, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, ఎవరు పిలుస్తున్నారమ్మా? కీ పడిపోయిందండి. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పదమ్మా. మనం అనుకున్నట్టు ఆస్తి మొత్తం మన చేతికి వచ్చింది కానీ నాకు మాత్రం భయంగానే ఉంది మాయా. అది చస్తానని చెప్పి వెళ్ళింది కదా, నిజంగా చస్తుందా లేకపోతే మళ్ళీ వచ్చి నన్ను సాధిస్తుందా? ఎందుకలా ఊరికే భయపడతావు? అదేమన్నా చేసుండేదైతే నిన్ను నన్ను కలిపి మీ ఇంట్లో చూసినప్పుడే ఏమన్నా చేసుండేది. అది కాదు మాయా, పొరపాటున బతికి మా మామ కంట్లో పడిందే అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. చూడు జీవన్, అప్పుడే దాన్ని పైకి పంపించేస్తుంటే ఇలా ప్రతి క్షణం భయపడాల్సిన పని ఉండేది కాదు. అయినా మీ మామకు తెలిసినప్పుడు చూసుకోవచ్చు గాని ముందే ఏదేదో ఊహించుకొని భయపడకు. పద పద.
మీ డాడీ ఇచ్చిన గడువు పూర్తయిపోయింది ప్రియ. వారం రోజులు 2 రోజులైంది, 2 రోజులు కాస్త 1 రోజైంది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రాత్రి మీ డాడీ ఫోన్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఈరోజు ఖచ్చితంగా సూర్యుని అరెస్ట్ చేయించేలా ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి బావగారు, మీరే ఇలా చేతులు ఎత్తేస్తే నన్ను ఈ సమస్య నుంచి ఒడ్డెక్కిచ్చేదెవరు? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మీరే కదా అన్నారు. ఎప్పటికీ నన్నే ఈ ఇంటి కోడలుగా ఉండనిస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికైనా ఏదో ఒక ప్రయత్నం చేయండి బావగారు. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానమ్మా. చెప్పుకోకూడదు కానీ నా స్థాయికి దిగజారి మరీ ప్రయత్నించాను. అయినా మన బ్యాడ్ లక్, ఏది వర్కౌట్ కాలేదు. అయినా మన దురదృష్టం కాకపోతే భార్గవి నిలదెప్పిందన్న విషయం మనకు ఆయుధంగా మారి సూర్యుని నుంచి భార్గవిని శాశ్వతంగా దూరం చేస్తుందనుకుంటే, అదే మీ డాడీకి పెద్ద ఆయుధంగా మారి మనల్ని వెంటాడుతుందంటమ్మా. మీ డాడీ సూర్యుని అరెస్ట్ చేయించబోతున్న విషయం వెంటనే సూర్యకి చెప్పాలి. ఈ 2 రోజులు ఎక్కడన్నా దాక్కుంటే ఈలోగా బెయిల్కి అప్లై చేయొచ్చు. ఈ విషయం ఆయనకి తెలిస్తే దాక్కోట మాట అటుంచి ఆయనే వెళ్లి సరెండర్ అవుతారు. అవును బావగారు, అసలు ఈ సమస్యలన్నిటి కారణం మీ తమ్ముడే. అసలు భార్గవి నెల తప్పడానికి కారణం ఈయనేనన్న విషయం భార్గవికి తెలీదు. మీ తమ్ముడు దాంతో కాపురం చేసేటప్పటికి అదో పెద్ద పిచ్చిది. ఏం జరిగిందో తనకి అసలు గుర్తులేదు. మీ తమ్ముడైనా నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. పెద్ద ఆదర్శవాదిలాగా దాని కడుపు రావడానికి కారణం నేనేనని అందరికీ చెప్పుకుంటూ తిరిగాడు. లేదంటే దానికి ఎవరితోనూ కడుపొచ్చిందన్న నెపంతో మా మమ్మీ దాన్ని ఎప్పుడో ఇంట్లో నుంచి గెంటేసేది. ఈయన వెళ్లి చంపడం వల్లే డాడీ ఆ విషయం పట్టుకొని కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా? నాకైతే టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ పాటికి మీ డాడీ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరే ఉంటారు. హలో మమ్మీ, నేను ప్రియని. అమ్మ ప్రియా, నువ్వా? ఎలా ఉన్నావురా? బతకాలా చావాలా అని ఆలోచిస్తున్నాను. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? మీ ఆయన చేస్తున్న పని వల్ల ఇంతకంటే ఇంకెలా మాట్లాడమంటావు? ఈ రోజు ఆయన అరెస్ట్ చేయించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతున్నారంటే డాడీ. ఏంటి మమ్మీ, డాడీకి ఏమన్నా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? పెద్ద కబుర్లు చెప్తుంటావుగా. ఆ మాత్రం డాడీని కంట్రోల్ చేయలేవా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఆయన్ని గనక పోలీసులు తీసుకెళ్తే ఇంటి కుమ్మానికి ఉరేసుకొని చస్తాను. భార్గవి, అమ్మా భార్గవి. భార్గవి, పదమ్మ, ఆలస్యమవుతుంది. ఎక్కడికి బాబాయ్? ముందు లాయర్ దగ్గరికి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కా? ఎందుకు బాబాయ్? ఆ హరికి సూర్యకి ఇచ్చిన గడువు పూర్తయిందమ్మా. వాళ్లలో ఏదైనా మార్పు వస్తుందేమోనని కొద్ది రోజులు గడివిచ్చి చూశారు. వాళ్లలో మార్పు రాలేదు కదా. నిన్ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని రాత్రి రౌడీని ఇంటికి పంపించారు. ఇక వాళ్ళని క్షమించకూడదు. నిన్ను మోసం చేసి గర్భవతిని చేసిన ఆ సూర్య ఉంటే నీ భర్తగానైనా ఉండాలి, లేదా జైల్లోనన్నా ఉండాలి. పదమ్మ, వెళ్దాం. వద్దు బాబాయ్. ఏమండి, వద్దండి. అల్లుడిని జైలుకి పంపించొద్దండి. అల్లుడిని జైలుకి పంపించేస్తే మన కూతురు జీవితం ఏమవుతుందో ఆలోచించారా? నా మాట వినండి. నేనెవరి మాట విన్ను. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి? అది మన కన్నబిడ్డ కాదు. ఇక నుంచి భార్గవే మన కన్నబిడ్డ అని. ఇంకా నా బిడ్డకి న్యాయం చేకూరే వరకు నేనెవ్వరి మాట విన్ను. మళ్ళీ మధ్యలో దూరావంటే మర్యాద దక్కదు. పదమ్మ, వెళ్దాం. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చినా ప్రయోజనం లేదు బాబాయ్. ఏ, ఎందుకు ప్రయోజనం లేదు?
వాళ్ళు తప్పించుకోలేనంత గొప్ప ఆధారం మన దగ్గర ఉందమ్మా. వాడి మీద కేసు పెట్టి DNA టెస్ట్ జరిపిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సూర్యే అని ఖచ్చితంగా తేలిపోతుంది. అప్పుడు వాళ్ళని ఎవరూ రక్షించలేరు. మీరు DNA టెస్ట్లు చేయించడానికి అసలు నా కడుపులో బిడ్డంటూ ఉంటే కదా బాబాయ్. నేను అబార్షన్ చేయించుకున్నాను బాబాయ్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి